వెల్కమ్ టు ఐ న్యూస్. భారత టీ20 క్యాప్టెన్సీ మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత నెక్స్ట్ టీ20 క్యాప్టెన్ ఎవరు? పడిలేచిన కెరటం సంజుకి క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. సూర్య ఇప్పుడు భారత్ కు అత్యంత విలువైన టీ20 ప్లేయర్. కానీ ఒకవేళ ఏదైనా కారణంగా సూర్య అందుబాటులో లేకపోతే సంజు శాంసన్ బెస్ట్ ఆప్షన్. సంజు లీడర్షిప్ క్వాలిటీస్, ఐపీఎల్ అనుభవం, వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ అన్నీ ఒక కంప్లీట్ కెప్టెన్ మెటీరియల్ ని చూపిస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 31 ఏళ్ల సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే ఆయన అనుభవం అపారం. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఐపీఎల్లో పలు సీజన్లో జట్టును నడిపించారు. ప్రెషర్లో కూల్ గా ఉంటూ ప్లేయర్లను ఎంకరేజ్ చేసే స్టైల్ సంజు సొంతం. 2024 టీ20 వరల్డ్ కప్ లో సంజు చేసిన పర్ఫార్మెన్స్ ఎవరూ మర్చిపోలేరు. భారత్ ఛాంపియన్ గా నిలిచిన ఆ విజయంలో సంజు కీలక పాత్ర పోషించాడు. సంజు కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, వికెట్ కీపర్ గా కూడా అద్భుతంగా కీపింగ్ చేస్తాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే సూర్యకుమార్ కెప్టెన్సీ భవిష్యత్తు ఏమిటి? సూర్య టీ20 కెప్టెన్ గా మంచి స్టార్ట్ ఇచ్చాడు, నో డౌట్. కానీ ఈ మధ్యకాలంలో ఫిట్నెస్ ఇష్యూస్, ఫామ్ విషయంలో తడబడుతున్నాడు. బీసీసీఐ సెలెక్టర్స్ ఎప్పుడూ ప్లాన్ బి రెడీగా ఉంచుకుంటారు. అందుకు సంజుని ప్లాన్ బిగా సెలెక్టర్స్ రెడీ చేస్తున్నారని తెలిసిందే. కేరళ నుంచి వచ్చి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించడం చిన్న విషయం కాదు. తన క్రికెట్ జర్నీ అంతా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పాలి. క్రికెటింగ్ లాజిక్ తో చూస్తే సంజు శాంసన్ లో కెప్టెన్ కి కావాల్సిన 3 లక్షణాలున్నాయి. అనుభవం, ఐపీఎల్ కెప్టెన్ గా పలు సీజన్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. టెంపర్మెంట్, ప్రెషర్ మ్యాచ్లలో నిర్ణయాత్మక పర్ఫార్మెన్స్ ఇవ్వడం సంజు సొంతం. రెస్పెక్ట్, జట్టు సభ్యులు అంటే సంజుకి అమితమైన గౌరవం. మొత్తం మీద జరగబోయే టీ20 సిరీస్ లో సంజు పర్ఫార్మెన్స్ చాలా కీలకంగా మారనుంది. బీసీసీఐ దీన్ని పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.